Here is the review of Run Baby Run Telugu dubbed movie. Last month తమిళ్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ ఫిలిం ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చింది అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది వరకు ఆర్జే బాలాజీ కమెడియన్, బట్ ఎల్కేజీ మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హీరోగా డెబ్యూ ఇచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే. ఇక ఈ రన్ బేబీ రన్ విషయానికి వస్తే నాకైతే మూవీ బాగుంది. స్క్రీన్ ప్లేలో మంచి ఫ్లో ఉంది. ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ఇప్పుడు ఏం జరిగిద్ది అనే ఫ్యాక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండడంతో ఎంగేజింగ్ గా అనిపించింది అండ్ వర్కౌట్ అయింది. హ్యాపీ లైఫ్ లీడ్ చేసే మన హీరో అనుకోకుండా ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. దాని నుంచి ఎలా బయటికి వచ్చాడనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ అన్నమాట. ఒక ఈవెంట్ మన లైఫ్ని ఒక్కసారిగా మారిస్తే అనే పాయింట్తో స్టార్ట్ అవుతుంది. మూవీ బిగినింగ్ 5 minutes లోపే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ప్రొటాగనిస్టిక్ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేసింది. ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అని మనకి కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. వెళ్ళే ప్రతి రూట్ ప్రాబ్లమేటిక్గా మారతాయి. ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ స్క్రీన్ పై భలే చూపించారు. ప్రొసీడింగ్స్ని ఇంట్రెస్టింగ్గా అట్ ద సేమ్ టైం ప్రొటాగనిస్ట్కి అన్ఫేవరబుల్గా క్రియేట్ చేయటం మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ తర్వాత మిస్టరీ ఏంటో కనుక్కునే విషయంలో కూడా చివరి దాకా హోల్డ్ చేపించారు ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని. క్లియర్గా చెప్తే స్పాయిలర్స్ అవుతాయి, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. టెన్షన్ ఫీల్ అండ్ మంచి ఫ్లో ఉన్న ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ ఏమవుతుందనే ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో సెకండ్ హాఫ్, ఇంకా మధ్యలో ఎలాంటి డీవియేషన్స్ లేకపోవడంతో అట్ ద ఎండ్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మలయాళం డైరెక్టర్ కృష్ణన్ కుమార్ నేరేషన్ బాగుంది. ఓవరాల్గా చూస్తే నార్మల్ స్టోరీ అయినా బట్ దీన్ని తీసుకెళ్లిన వే డిఫరెంట్గా ఉంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆర్జే బాలాజీది సటిల్ క్యారెక్టర్ ఇందులో అండ్ ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఐశ్వర్య రాజేష్ ఇంకా రిమైనింగ్ కాస్ట్ అంతా డీసెంట్ అనిపించారు. బీజిఎం అయితే సాలిడ్ ఉంది. శామ్ సిఎస్ ఈ మధ్య ఫుల్ డ్యూటీ చేస్తున్నారు. తన బీజిఎం ఇందులోని సీన్స్ని ఎలివేట్ చేసిందని చెప్పచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ నైస్. సో ఫైనల్లీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చూడండి, డిసప్పాయింట్ అయితే ఎవరు. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. దట్స్ ఇట్ గైస్. మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.